హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, సారీ గైస్, నిన్నటి అనాలిసిస్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. యాక్చువల్‌గా సమ్ అదర్ వర్క్ ఉంది. సో, ఐ వెంట్ ఔట్ సైడ్. సో, కేమ్ లేట్‌లీ. దట్స్ వై ఐ నాట్ పోస్టెడ్. సో, నో ప్రాబ్లమ్. సో, ఎనీవే మనం మార్కెట్ ఉన్నా లేకపోయినా మన లెవెల్స్ అయితే పర్ఫెక్ట్‌గా రన్ అవుతా ఉంటాయి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మార్నింగ్ గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్మాల్ కరెక్షన్ తీసుకొని TP2 లెవెల్ సస్టైన్ అవ్వలేదు. సో, యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ ఎల్లో బ్యాండ్. సేమ్ అలాగే ప్లే అవుతూ థర్డ్ సెక్షన్‌లో మార్కెట్ కొంచెం వాలటిలిటీ చేసుకుంటూ డౌన్ సైడ్‌కి తీసుకొనొచ్చి దాన్ గేమ్ అవుట్ బ్రేక్‌ఔట్ చేసుకుంటూ పైకెళ్ళిపోయింది. సో, TP5 వరకెళ్ళింది. సో, మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకెంత వరకు పైకెళ్ళే ఛాన్స్ ఉంది. సో, అది మనం చూడాలి అంటే ఫస్ట్ మంత్లీ సినారియోలో అసలు చూద్దాం. నిఫ్టీ అసలు ఏం చెబుతుంది? ఓకే. సో, నిఫ్టీ లెవెల్స్‌లో చూస్తే స్టిల్ ఈ TP5 ఉందండి. ఓకే. సో, 24,200 ఆర్ 300 రేంజ్ అనేది స్టిల్ ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది. ఓకే. సో, ఆబ్వియస్లీ 1, 2, 3, 4 డైలీ గ్రీన్ క్యాండిల్స్ కొట్టుకుంటూ వస్తా ఉంది. సో, ఆబ్వియస్లీ నేనేమనుకోవడం ఏంటంటే రేపు కూడా గ్రీన్ క్యాండిల్ కొట్టి అండ్ కరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అలాగే రేపు కూడా కొట్టి అండ్ ఎల్లుండి కరెక్షన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. వెనెవర్ కమ్ టు కరెక్షన్ ఇట్ విల్ వెంట్ అప్. అండ్ ఇంకొక 4, 5 రోజుల్లో మీకు 2, 3 రోజుల్లో మంత్లీ లెవెల్స్ క్లోజ్ అయిపోతాయి. దెన్ కమ్ టు దట్ వీక్లీ సినారియోలో చూడండి. అంటే లైక్ నేను అనేది ఏంటంటే క్వార్టర్లీ సినారియోలో ఈవెన్ క్వార్టర్లీ ఆల్సో ఏప్రిల్, మే, జూన్ ఆల్సో క్లోజింగ్. ఓకే. సో, దిస్ లెవెల్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఉందండి 24,000 ఆబ్వియస్లీ. సో, చూద్దాం అసలు ఏమవ్వబోతుంది ఏంటి అనేది. అవుట్ సైడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది వీక్లీలో. సో, ఆబ్వియస్లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ ఈవెన్ నెక్స్ట్ లెవెల్స్‌లో కూడా పైకెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇలా ఎళ్ళాలంటే లిటిల్ బిట్ కరెక్షన్ తీసుకొని వెళ్తే ఇంకా బావుంటదండి. సో, ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ వెరీ హైగా టార్గెట్ ఎళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉంటాయి మార్కెట్. సో, కమ్ టు దట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, నో ప్రాబ్లమ్. యూ కెన్ సీ హియర్. ఓకే. సో, రేపు ఏమవ్వబోతుంది మార్కెట్‌లో అనేది చూద్దాం. ఓకే. సో, కమ్ టు హియర్. సీ లెవెల్స్ చూసారా? ఆబ్వియస్లీ సపోర్ట్ అయితే ఈ రేంజ్ క్రియేట్ చేసుకుంది. రేపు యెల్లో బ్యాండ్ పైనే ఓపెన్ అయింది. సో, ఆబ్వియస్లీ ఐ యాంటిసిపేషన్ టు టెస్ట్ 24,200. ఫస్ట్ టార్గెట్ ఈస్ డైలీ హై. ఈరోజుది బ్రేక్ చేయాలి హై రేపటికి. అయితేనే మనకి టార్గెట్ ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లేదు అనుకుంటే యాంటిసిపేషన్ యాజ్ యూజువల్ ఫస్ట్ టార్గెట్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ హియర్, థర్డ్ టార్గెట్ హియర్. ఈవెన్ పాసిబుల్ టు ఫాల్ డౌన్ దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 23,800 ఆర్ 23,700 వరకు వచ్చేచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. సో, దీస్ లెవెల్స్ అనేవి నోట్ చేసుకోండి గైస్. ఈ లెవెల్స్ అనేవి నోట్ చేసుకోండి. సో, దిస్ C2 బ్యాండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ బ్యాండ్. ఇఫ్ మార్కెట్ విల్ బి గ్యాప్ అప్ ప్రెజెంట్ ఉన్న సినారియో ప్రకారం చూద్దామా? 24,043, 47 ఇస్తే 3 పాయింట్స్, 4 పాయింట్స్ డౌన్ ఉంది. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. సో, ఫ్లాట్ అయ్యే ఛాన్సెస్ ఓపెనింగ్ ఉంది. ఇక్కడ ఫ్లాట్ అయ్యిద్ది కాబట్టి సో, ఆబ్వియస్లీ ఈ రేంజ్‌లో ఓపెన్ అయిపోయి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ కమ్ డౌన్ టు హియర్ అండ్ కేమ్ లైక్ దిస్ అండ్ కేమ్ డౌన్ టు హియర్. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ బోత్ సేమ్ కదా! సో, దాన్ని చూద్దాం ఎలా ఉండబోతుందో. అది కూడా చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఈ లెవెల్ గాని కాంప్రమైజ్ అయిపోతే యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ 24,300 అండి. ఓకే. ఈ లెవెల్స్ పక్కా ఉంది. సో, నోట్ చేసుకోండి ఈ లెవెల్స్. సో, ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్ ఇన్ ద నిఫ్టీ సైడ్. ఓకే. సో, కమ్ డౌన్ టు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే. సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఆబ్వియస్లీ TP6 టచ్ చేసిందండి. సో, ఇక్కడ గాని ఈరోజు కొంచెం డౌన్‌కి వచ్చింది. అది చూద్దామా? సో, నో ప్రాబ్లమ్. తర్వాత చూద్దాం అది. సో, ప్రెజెంట్ అయితే ఈ సినారియోలో ఇంకా వైపే ఉంది. సో, మన లెక్క ప్రకారం అయితే 54,000 రేంజ్‌కి రీచ్ అయితే ఇంకా బెటర్‌గా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ ట్రెండ్ ఇలా తీసుకుందంటే 54,000 వరకు రీచ్ అయితే బాగుంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఓకే. దట్ మంత్ అనేది ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా చూద్దాం. మూవ్ ఏమైనా ఉందా? లేదంటే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది ఎక్స్‌పెక్ట్ చేద్దాం. కమ్ టు దట్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. కమ్ టు దట్ వీక్లీ లెవెల్స్. ఈ వీక్లీ లెవెల్స్‌లో ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ హియర్ టు ఇట్స్ వేమ్ అప్ టు యెల్లో బ్యాండ్‌కి రీచ్ అయిపోయిందండి. TP4 వరకు రీచ్ అయిపోయింది. సో, ఇక్కడ సస్టైన్ అవుతుంది మార్కెట్. సో, నా లెక్క ప్రకారం అయితే రేపు
ఈ బ్యాండ్ ఉంది చూసారండి, 53,100 లెవెల్ 108. See this dynamic resistance and dynamic support also it is there. Okay, trend direction line as well as dynamic resistance line also ఉంది ఇక్కడే. ఇది కానీ కాంప్రమైజ్ అవ్వనంత వరకు మార్కెట్ పైకి వెళ్ళదండి. నా వ్యూ ఏంటంటే ఇది కాంప్రమైజ్ అవ్వనంత వరకు నేను పుట్ తీసుకుని రన్ చేసుకుంటూ ఉంటా గేమ్. ఓకే, అది వీక్లీ అనాలిసిస్లో. సో అదే డైలీలో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఈ డైలీలో చూస్తే ఆబ్వియస్లీ ఈరోజు చూడండి ఓపెన్ అయింది, it came down to TP1, very strong support, yellow band అనేది. సో came touch first candle itself and went up, one retest తీసుకుంది అండ్ మళ్ళీ వెళ్ళి TP4 టచ్ చేసిందండి. ఈ రేంజ్లో TP4 ఉంది, TP4 టచ్ చేసింది. ఈ ఎప్పుడు హై డీయాక్టివేట్ మార్కెట్ హై కిందకి వస్తుందో ఈ లెవెల్స్ యాక్టివేట్ అవ్వండి రియల్ టైమ్ సినారియోలో. ఓకే, సో ఆబ్వియస్లీ సో ఫాల్ డౌన్ టు హియర్ అండ్ రీటెస్ట్. టూ మచ్ వాలటైల్లో ప్లే అవుతుంది. ప్రజెంట్ హై అండ్ డైలీలో మార్నింగ్ ఏంటంటే హై అండ్ లో క్రియేట్ చేసింది, సారీ లో అండ్ హై క్రియేట్ చేసింది. ఈరోజు ఈ రేంజ్లోనే ప్లే అవుతుంది, డీకే చేసుకుంటూ వచ్చింది. కానీ నిఫ్టీ అలా లేదు, ఈరోజు చాలా బాగా ప్లే చేసింది నిఫ్టీ. ఓకే, సో కమ్ డౌన్ టు సెన్సెక్స్ చూద్దాం. సో సెన్సెక్స్ ఎలా ఉండబోతుంది. ఓకే, సో సెన్సెక్స్ సారీ గైస్, నేను మీకు రేపటి లెవెల్స్ చెప్పలేకపోయాను. ఈ రేపటి లెవెల్స్ ఆన్ చేసుకుందాం. ఓకే, రేపటి లెవెల్లో ఐఎమ్ రివ్యూయింగ్ దిస్. ఓకే, మీకు చెప్పాను కదా ఇందాకే, ఈ రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఓకే, ఈ ఎల్లో బ్యాండ్ అనేది బ్రేక్ అవ్వకూడదు ఫస్ట్ వన్. ఇది కానీ బ్రేక్ అయిందంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది 53,100 రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది ఇది. ఓకే ఓకే, నా లెక్క ప్రకారం రేపు కానీ ఇది బ్రేక్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చిందంటే ఈ రేంజ్ బ్రేక్ అవ్వకుండా ఉన్నంత వరకు, ఎల్లో బ్యాండ్ బ్రేక్ అవ్వనంత వరకు మీ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది అండ్ ఫోర్త్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ప్లీజ్ నోట్ డౌన్ గైస్. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్స్ తీసుకోండి. ఓకే, కమ్ టు దట్ సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్లో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది గైస్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. డిస్క్లైమర్ బాస్, ఈ లెవెల్స్ అనేవి టార్గెట్ కోసం మాత్రమే డిఫైన్ చేసినాయి అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అనేవి ఎంట్రీ పాయింట్స్ అనేవి మీరు ఎంట్రీ అవ్వాలి. ఓకే, అవి నేను లెవెల్స్ చెప్తున్నాను, ఆ లెవెల్ని బట్టి మీరు ఎంటర్ అయితే బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ లైక్ సెన్సెక్స్ లాగానే రన్ అయ్యింది, నిఫ్టీ లాగానే రన్ అయింది చూడండి. సేమ్ కేమ్ అప్, కేమ్ డౌన్, కేమ్ అప్, కేమ్ డౌన్. మన లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి క్రియేట్ చేస్తూ ఉంటుందండి. అదే దట్ ఈస్ లెవెల్ ఆఫ్ అవర్ ఇండికేటర్. ఏఐ లెవెల్స్ అనేవి అంత స్ట్రాంగ్గా వర్క్ అవుతాయండి, అంత స్ట్రాంగ్గా అవుతాయి. ఈ ఏఐ లెవెల్స్ ఈవెన్ ఆప్షన్స్ డెరివేటివ్ సిగ్మెంట్లో కూడా రన్ అవుతాయి. ఓకే, బట్ వాటి నుంచి కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. బట్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి ఎక్కువసేపు ఉంటే మాత్రం రన్ అవుతుంది. బట్ నేను ఈ ఇండికేటర్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా వీడియో చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ సెకండ్ థింగ్, ట్రేడింగ్ వ్యూలో కూడా పెట్టాలని ట్రై చేస్తున్నాను, పబ్లిక్ వ్యూలో పెట్టాలని చూస్తున్నాను. సో విల్ సీ. బట్ దానికంటే ముందు సబ్స్క్రైబ్ అవుతే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జనాలు ఏం సబ్స్క్రైబ్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఈవెన్ లైక్ కూడా చేయట్లేదు. ఏమో నా అనాలిసిస్ లెవెల్స్ మీకు నచ్చలేదేమో అని అనుకుంటున్నాను. నచ్చితే చేయండి, నా అనాలిసిస్ వ్యూ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే చేయండి, నచ్చకపోతే నో ప్రాబ్లం. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూడండి, మన లెవెల్స్ ప్రకారంగా నేను మార్కెట్ ఛానల్ పెట్టిన కాడి నుంచి చూడండి 98% వరకు నా లెవెల్స్లో మార్కెట్ ప్లే అవుతుంది. ఏ వీడియో అయినా చూసుకోండి, మన అనాలిసిస్ ప్రకారమే రన్ అవుతూ ఉంది. ఓకే, సో కమ్ టు దట్ సెన్సెక్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కమ్ టు దట్ సెన్సెక్స్. టుమారో పిక్ చూద్దాం. సో ఆబ్వియస్లీ టుమారో సెన్సెక్స్ 79,800 అనేది వీరి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉందండి. సో ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్ వరకు వెయిట్ చేయండి, లేదు అనుకుంటే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏమన్నా పెద్ద క్యాండిల్ కనుక ఇస్తుందంటే దాంతోపాటు కింది వరకు ఇక్కడ వరకు చూడండి 78,800 రేంజ్ వరకు. ఇది కానీ బ్రేక్అవుట్ అయితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ ఇది అండ్ ఇది సార్. అప్పటిదాకా లేదు మార్కెట్. 78,000 రౌండ్ ఫిగర్ ఉంది, ఈ రేంజ్లోకి వచ్చే పడే ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈవెన్ రౌండ్ ఫిగర్ అంటారు కానీ రౌండ్ ఫిగర్ దాటి కూడా కిందికి వస్తుంది.
7,930 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి సెన్సెక్స్. సో మార్కెట్ అయితే రేపు సెన్సెక్స్ ఐదర్ ఇది బ్రేక్అవుట్ అవ్వకపోతే మాత్రం ఈ రేంజ్ పడుతుంది. ఫస్ట్ టార్గెట్ ఎక్స్పైరీ కదా, సో చూసుకోండి ఈ రేంజ్కి వచ్చేసి, ఆర్ లేదంటే ఈ రేంజ్లోనే వచ్చి ప్లే చేసుకుంటూ ఈ రేంజ్లోనే బ్రేక్ అవుతుంది. ఇది బ్రేక్ అయిన తర్వాతనే ఈ రేంజ్కి అండ్ ఈ రేంజ్కి వస్తుందండి. అప్పటిదాకా పాసిబిలిటీస్ లేదు, ఎందుకంటే ఇది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్లో ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఎటువైపు డిసైడ్ అవుతుందో చూద్దాం. సో కమ్ టు దట్ ఆప్షన్స్ చూద్దామా. సో సెన్సెక్స్ ఆప్షన్స్ మనకి ఎలా అవుతుంది. ప్రజెంట్ సెన్సెక్స్ ఎక్కడ ఉందండి, 74,250లో ఉంది. సో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, రౌండ్ ఫిగర్ 80,000 ఎక్స్పెక్ట్ చేద్దామా, 79,800 ఎక్స్పెక్ట్ చేద్దాం. సరే అజ్యూమ్ చేద్దాం 79,900 పెట్టుకుందామండి. ఓకే, 79,900 ఇప్పుడు తీసుకుందాం. మార్కెట్ జూమ్ పైకి వచ్చిందని అనుకుందామండి. సో రేపు 28th జూన్. ఓకే, వస్తే మార్కెట్ పైకి వచ్చింది అనుకుంటే మీ లెవెల్ ఇక్కడ పడిపోయిందండి. 35 రూపీస్ ఈ రేంజ్లో ఎంటర్ అవుతుంది. ఈ రేంజ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. సో ఈ కాల్ కదా, మార్కెట్ పెరిగితే మీ టార్గెట్ వాల్యూ అప్ టు 150 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. 150 వరకు. ఈవెన్ ఇది కూడా బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ 196 అండ్ 221, 222 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇంకా రీచ్ అయితే 270 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ వరకు వెళ్తుంది కదా అని అనుకుంటే ఉండకూడదు. మనం స్టాప్ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఓకే, ట్రైలింగ్ చేసుకుంటూ ఉండండి. ఈవెన్ బైల్డ్ మూవ్స్ వస్తే బెటర్గా ఉంటుంది, లేదంటే స్టాప్ లాస్ చాలా జాగ్రత్త పెట్టుకోండి. సో ఈ రేంజ్ కానీ దాటితే మీరు మార్కెట్లో అసలు ఉండకండి, బయటకు వచ్చేయండి ఇందులో ఈ పొజిషన్లో అయితే. అదే ఇదే పుట్ చూద్దామండి. సో డిస్క్లైమర్గా ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఈ లెవెల్స్ చూడండి. ఆబ్వియస్లీ మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, మార్కెట్ రైజ్ అయింది అనుకోండి, యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్లో మీరు ఎంటర్ అవ్వచ్చండి. 450 రేంజ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. 400 ఈ రేంజ్లో ఎంటర్ అయ్యారనుకోండి, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ కానీ ఫాలో అయితే మీ యాంటిసిపేషన్ టు టెస్ట్ లెవెల్ ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది అండి. ఇంకా బాగా వైల్డ్గా మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే ఇది అండ్ ఇది వెరీ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈ బ్యాండ్ ఉంది. సో ఆబ్వియస్లీ మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోండి. ఈవెన్ సార్ మనకి ఎట్ ద మనీ కావాలి, సార్ మనకి ఎట్ ద మనీ ఎలాగా అది ఇది అన్నారనుకోండి, సో నో ప్రాబ్లం అండి. సో ఎట్ ద మనీ కావాలంటే ఇప్పుడు చూడండి, మనకి మార్కెట్ ఏ రేంజ్లో ఉంది, 79,200. ఓకే, 79,500 పుట్ అండ్ కాల్ రెండు చూద్దాం. ఓకే, ఈ రేంజ్లో ఎంటర్ అవ్వండి. 150 or 200 రేంజ్లో ఎంటర్ అయ్యండి. ద టార్గెట్ ఈస్ దిస్ అండ్ దిస్, దట్స్ ఇట్, క్లోజ్. ఓకే, బట్ ఎక్స్పైరీ లెవెల్స్ అండి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో కాల్ మార్కెట్ అదే పైకి వెళ్ళింది అనుకోండి, సో దిస్ ఈజ్ యువర్ టార్గెట్ 320 అండ్ దెన్ 400, 380 or 400 రేంజ్, ఇది నీ బేసిక్ టార్గెట్. ఫాల్ అయితే మాత్రం ఈ రేంజ్కి మార్కెట్ పడిందంటే 62 వచ్చిందంటే తీసేసుకోండి. ఓకే, ఆర్ మార్కెట్ ఈ రేంజ్కి ఇలా వచ్చి మార్కెట్ కొంచెం కానీ రీటెస్ట్ ఇచ్చిందంటే దాన్ని ఇక్కడ ఎంటర్ అవ్వండి, ఇక్కడ వరకు తీసుకోండి. ఓకే, సో ఆబ్వియస్లీ దీస్ లెవెల్స్ ఆర్ వెరీ క్రూషియల్ లెవెల్స్. డిస్క్లైమర్గా ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్. సో మీరు ఫాలో అవుతే మీకు టార్గెట్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. నేను ఈ ఇండికేటర్ ఎందుకు డిజైన్ చేసుకున్నానంటే యాజ్ ఏ లెవెల్స్ కోసం మార్కెట్లో మ్యాక్సిమం అందరం మనం ఆప్షన్సే చేస్తాం. ఓకే, ఎయిదర్ ఎనీ ఇండెక్సెస్, ఓకే ఎనీ ఇండెక్స్ తీసుకోండి మీరు. మ్యాక్సిమం ప్రతిరోజు ఒక ఇండెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, అలాగే ఒక ఇండెక్స్ ఎక్స్పైరీ రోజే ఇంకో ఇండెక్స్ ఓపెనింగ్ రోజు కూడా ఉంటుంది. అంటే ఎండింగ్ రోజు క్లోజింగ్ రోజు ఒక రోజే. లైక్ ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకోండి, ఏముంది ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది బట్ క్లోజ్ అయిపోయింది. బట్ ఈరోజు ఓపెనింగ్ ఏముంది, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ ఉంది. సో అలాగే ప్రతిదీ ఉంటుందండి ఆబ్వియస్లీ. సో అలాగా ఈ లెవెల్స్ అనేవి నేను టార్గెట్కి అండ్ ఎంట్రీ పాయింట్కి తీసుకున్నాను. వీటితో పాటు ట్రెండ్ డైరెక్షన్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ వస్తాయి. ఆ టైంలో నేను పక్క కన్ఫర్మేషన్ సిగ్నల్ ఉన్నప్పుడు మాత్రమే నేను తీసుకుంటాను. అప్పటిదాకా నాకు ఆపర్చునిటీ చూయిస్తున్నా నేను తీసుకోను బ్లైండ్గా. ఓకే, నాకు కనబడితేనే తీసుకుంటా, నేను అనుకుంటే తీసుకోను. ఓకే, నేను అనుకోను, కనబడాలి తీసుకుంటాను, వెళ్తాను. కనబడాలి స్టాప్ లాస్ తీసేయాలి, దట్స్ ఇట్.
ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఓకే. బట్ మీరు ఒక ఇండికేటర్ని ఏదైనా ఇండికేటర్ని ఫాలో అవ్వండి. ఏదైనా ఇండికేటర్ యాక్యురసీ ఎంత ఉంటుంది వెరిఫై చేసుకోండి. ప్రతి ఇండికేటరు ఒక అనాలిసిస్ ప్రకారంగా రాస్తారండి. ఆ అనాలిసిస్ ప్రకారంగా మీరు స్టడీ చేస్తే ఆ ఇండికేటర్ రిజల్ట్ ఇస్తుందండి. అది 1 టైమ్ 2 టైమ్స్ మాత్రమే ఇస్తుంది. ఓకే. బట్ మనం ఆలోచించుకునే విధానం బట్టి, మనం రియల్ టైమ్ సినారియోని బట్టి అది ఎక్కువ సార్లు రిజల్ట్ కూడా ఇస్తుంది. అలాగా నేను డెవలప్ చేసుకున్నాను ఇది. నాకు ఎక్కువ సార్లు రిజల్ట్ వస్తుంది. మీరు కూడా చూస్తున్నట్టు ఉన్నారు కదా! సో 1 మంత్ నుంచి 1.5 మంత్ నుంచి ప్రతిరోజు లెవెల్స్ పెడుతున్నాను. మార్కెట్ అదే లెవెల్స్‌లో ప్లే అవుతుంది కదా! సరే చూడండి. సరే ఇదంతా ఎందుకు సార్? ర్యాండమ్‌గా చెప్తాం. ఓకే. సరే సిల్వర్ చూద్దాం. ఓకే. కమోడిటీ ప్రెజెంట్ మార్కెట్ రన్ అవుతుంది కదా! సో కమోడిటీ చూద్దాం. సో ప్రెజెంట్ ఉన్న రన్ అవర్సింగ్ కమోడిటీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టాలి ఫస్ట్ వన్ అండ్ గో టు దట్ కమోడిటీ సిల్వర్ ఫ్యూచర్. కమ్ టు హియర్. సో మార్కెట్ అనేది ట్రెండ్ డైరెక్షన్ లైన్‌లో ఫాలో అవుతూనే ఉంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి. ట్రెండ్ డైనమిక్ సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ ఇది క్రాస్ అయింది, సపోర్ట్ ఫామ్ అయింది అండ్ ట్రెండ్ డైరెక్షన్ లైన్ పైకి ఉంది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ మార్కెట్ ఏంటి? ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. మార్కెట్ పోవాలంటే కొట్టుకుంటూ వెళ్తది. లేదంటే భయంకరమైన బయర్స్ క్యాండిల్ పైకి వెళ్ళే ఛాన్స్ పాసిబిలిటీ లేదు. లేదు ఫాల్ అయింది, ట్రెండ్ లైన్స్ రాయండి. దెన్ మళ్ళీ ఇంకో ఫాల్ ఛాన్సెస్ కనబడతా ఉంటాయి. ఈ వరకు వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. ఈ యెల్లో బ్యాండ్ గాని కాంప్రమైజ్ అయితే, ఈ ట్రెండ్ లైన్ గాని కాంప్రమైజ్ అయిపోతే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లెవెల్ అండి. ఓకే. కమ్ డౌన్ టు ఏదైనా తీసుకోండి. ఈవెన్ గోల్డ్ ఫ్యూచర్ తీసుకుందాం. ఓకే. సో ఫాల్ ఇట్స్ కేమ్ డౌన్ టు యెల్లో బ్యాండ్ క్రాస్ అయింది ఇది. దెన్ నెక్స్ట్ టార్గెట్ ఇది. ఈ రేంజ్ వరకు ఉంది. C1, C2 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఓకే. ఓకే. C2 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ అండ్ కేమ్ డౌన్ టు మార్కెట్ కానీ ఫాలో అయితే మొత్తం భయంకరంగా మళ్ళీ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 70,500 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. బట్ ఈరోజు గురువారం. ఓకే. ఫ్రైడే మార్కెట్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ గోల్డ్ సిల్వర్ని లేపుకెళ్దామని చూస్తారు. డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ అండి ఇదంతా. ఓకే. దెన్ కమ్ టు ఇదే మనం మార్కెట్ని బిట్కాయిన్లో చూస్తారా? సో కమ్ టు హియర్ బిట్కాయిన్. సి మార్కెట్ అంతా ప్లే అవుతుంది ఇదే రేంజ్లో. ఈ బ్యాండ్లోనే C2 బ్యాండ్లోనే వెరీ వైడ్గా ఉందంటే మార్కెట్ ఇదే రేంజ్లో కొట్టుకుంటూ ఉంటుందండి. సో ఇది కానీ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయితే ఈ TP1 కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ అండ్ దిస్. ఓకే. ఇది కానీ బ్రేక్అవుట్ అవ్వకపోతే మన టార్గెట్ ఇది అండ్ ఇది. ఈరోజు మ్యాక్సిమం ఇదే రేంజ్లో ఉంటుందండి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతేనే డెసిషన్ తీసుకుంటుంది. ఓకే. ఇది బ్రేక్అవుట్ అయితే అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు వస్తుందండి. సో అలాగే ఎనీ తీసుకోండి. ఆటో అశోక్ లైలాండ్ కమ్ టు 5 minutes time frame. Indices 5 minutes time frame. You can see here. See how came down to support. It went up to yellow band. Test came down. Now ఇక్కడ బ్రేక్ అయిపోయి మళ్ళీ కిందకి వచ్చింది. నెక్స్ట్ ఇది రేంజ్ కింద అయింది. ఓకే. మ్యాక్సిమం సినారియో మనం అనుకున్నట్టే రన్ అవుతుందండి. సో ఇట్స్ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఫ్లాట్ పడింది, ఈ బ్యాండ్కి రీచ్ అయింది, పైకి రీచ్ అయింది, మళ్ళీ ఇక్కడికే వచ్చింది. అలా మెల్లమెల్లగా క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. అయితే ఫ్లాట్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది పైకి. ఓకే. టాటా మోటార్స్ ఎప్పుడు ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోయిద్దో చూడండి. దాన్ని వైల్డ్ మూవ్. ఓకే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అయిన వాళ్ళకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అయిన వాళ్ళకి స్టాప్ లాస్ ఈ రేంజ్ పెట్టుకొని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారండి. లాభం భయంకరమైన లాభం ఈరోజు. ఓకే. భారత్ ఫోర్జ్ ఇట్స్ డిసెండింగ్ ప్యాటర్న్. ఎల్లో బ్యాండ్ టు రిజెక్షన్ టు హియర్. టూ మచ్ వైడ్గా ఉంది, అందుకనే డికే ఫామ్ అవుతుంది. అంటే చాలా నేరోగా ఇది అవుతుంది. సో కమ్ డౌన్ టు హియర్. ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోయిందండి. ఈ రేంజ్లో మనకి ఎక్కువ తీసుకున్నా కానీ ఆబ్వియస్లీ గెట్ దిస్ ప్రాఫిట్. మహీంద్రా మోటార్స్ ఎల్లో బ్యాండ్ ఇట్ వెంట్ అప్ టు హియర్. ఇది కాంప్రమైజ్ అయిపోయింది. దెన్ అప్ టు హియర్ టు ప్లే హియర్ అండ్ కేమ్ టు బ్రేక్అవుట్ టు హియర్. దిస్ ఇస్ ఎల్లో C2 అనేది వెరీ స్ట్రాంగ్ అండి. అందుకని ఆ రేంజ్ వరకు వెళ్ళి ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, పుష్ చేసి పడేస్తారు. సో అలాగే మీరు ఏదైనా తీసుకోండి. హెచ్ఆర్ మోటార్ యూ వాంట్ టు దిస్ ఇస్ హెచ్ఆర్ మోటార్. ఇట్స్ ప్లేయింగ్ టు హియర్ టు దిస్ ఎల్లో బ్యాండ్.
that's the power of our indicator, AI levels, artificial intelligence levels అండి. See, it's rejected from this element, came down to this వైడ్ బ్యాండ్. ఇది కానీ కాంప్రమైజ్ అయితే ఈ రేంజ్లోనే ప్లే అయితే మళ్ళీ తీసుకుంటుంది. ఇది కానీ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్. మారుతి సుజుకి కమ్ టు హియర్, ఈ రేంజ్లో బ్యాండ్ ఉంది, ఎల్లో బ్యాండ్, ఇది రిజెక్ట్ అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇంత పెద్ద బ్యాండ్ ఉంది, సో అందుకని ఈ రేంజ్లోనే ప్లే అవుతుంది. Bosch Motors, you want to see? So Bosch also is very today చాలా సేపు మార్కెట్ సైడ్ వేస్ రన్ అయిందండి బోష్ మోటార్స్లో. ఆఫర్ తర్వాత ఇది చూడండి, ట్రెండ్ డైరెక్షన్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ లైన్ డైరెక్షన్ తీసుకుంది. ఆబ్వియస్లీ వాట్ హ్యాపెన్, అండ్ రివర్సల్ సిగ్నల్ ఫామ్ చేసింది ఇక్కడే. అంటే నేను మార్కెట్ పైకి వెళ్తున్నాను, కింద నుంచి డైరెక్షన్ తీసుకున్నానని చెప్తుంది. రివర్సల్, ఆర్ మీన్స్ రివర్సల్ అండి. ఓకే, బ్లూ కలర్ అంటే పై వైపు, రెడ్ కలర్, వైలెట్ కలర్ అంటే పింక్ కలర్ అంటే కింద వైపు అండి. సో ఆబ్వియస్లీ ద ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్, దిస్ ఎల్లో బ్యాండ్. ఇలా కామ్ అయితే ఫస్ట్ 2, 3, 4, 5 చూడండి ఎంత TP7 వరకు వెళ్ళిపోయి ఇంకా 5 వరకు కూడా వెళ్ళి కొట్టేసింది. MRF మోటార్స్, యూ వాంట్ సీ MRF మోటార్, ఇట్స్ ఫాలింగ్. దిస్ బ్యాండ్ ఉంది, C2 బ్యాండ్ అనేది ఇంత వైడ్గా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ లోగా ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, సో చూద్దామండి. మీకు నచ్చితే, నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇండియన్ మార్కెట్ చూడండి, ఏవైనా స్టాక్స్ చూసుకోండి, ఎనీథింగ్. ప్రొజెక్ట్ కేమ్ డౌన్ టు హియర్ అండ్ వెంట్. Polycab reject from band here, it will flow. See this TP3 ఇక్కడ రిజెక్ట్ అయింది, కేమ్ డౌన్ టు TP1. ఈవెన్ ఇంతసేపు మనం వెయిట్ చేసినా కానీ ఈ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ కూర్చున్నా కానీ ఈ రేంజ్ వరకు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఎల్లో బ్యాండ్. సి దిస్ పవర్ ఆఫ్ యువర్ లెవెల్స్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు బోల్డ్ చెప్పుకోవచ్చు, జోల్డ్ వైల్ లెవెల్స్ చూపించుకోవచ్చు. మన లెవెల్స్ అయితే ఇండికేటర్ బాగా వర్క్ చేస్తుంది. ప్లస్ బోర్ కొట్టినట్టు అనిపించినట్టుంటే ప్లీజ్ నా వర్క్కి, నా అనాలిసిస్కి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.